అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ చేసి చూపిస్తానండి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? నేను మీకు కేజీ చికెన్ తోటి చేసి చూపిస్తానండి. చికెన్ శుభ్రంగా ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్న తర్వాత కేజీ చికెన్లోకి మీడియం సైజు క్యాలీఫ్లవర్ ఒక్కటి సరిపోతుందండి. మరి ఎక్కువైనా కానీ ఇదే ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇది కూడా శుభ్రంగా ఒకసారి కడగాలి. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వేసుకుని కడగాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. నాన్ వెజ్కి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి, 2 లవంగాలు, అలాగే 1 ఇంచి మసాలా చెక్క వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ వేస్తున్నాం కాబట్టి 1 ఉల్లిపాయ సరిపోతుందండి. లేదంటే కేజీ చికెన్కి మీడియం సైజు 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. మరీ ఉల్లిపాయలు ఎక్కువ వేసినా కానీ కర్రీ అనేది స్వీట్ వస్తుందన్నమాట. అందుకనే 1 ఉల్లిపాయ సరిపోతుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలా వేయిస్తేనే మనకి చికెన్ కర్రీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ మాత్రం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ చికెన్తోనే కాదండి, మటన్తో కూడా చాలా బాగుంటుంది. మటన్ క్యాలీఫ్లవర్ కర్రీ మన ఛానల్లో ఉంది. ఒకసారి చూడని వారు ఉంటే చెక్ చేయండి. తర్వాత 1 స్పూను పసుపు, అలాగే 1 స్పూను ధనియాల పొడి వేసుకుని ఇవన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీరు ఈ ప్లేస్లో కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. ఇప్పుడు 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. నేను రాళ్ళుప్పే వేస్తున్నానండి. సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే మంచిది. ఉప్పు అనేది మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత బాగా చికెన్ ఇలా కలపాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 15 నిమిషాలు ఉడికించాలండి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చూడండి, 15 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా చికెన్లో నుంచి వాటర్ వచ్చినాయి కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నేనైతే ఇలానే వేస్తానండి. ఇలా వేస్తే ఇలా స్టార్టింగ్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఉడికించడం వల్ల చికెన్ నీసు వాసన అనేది అస్సలు ఉండదండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. నెక్స్ట్ మీకు కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళల్లో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చండి ఈ నీళ్ళల్లో. వేసిన తర్వాత కంపల్సరీ 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మీకు చికెన్ చూపిస్తున్నాను చూడండి. ఈ మాత్రం వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలు వేసుకోవాలి. చికెన్ 50% ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. కాస్త పండిన టమాటాలు వేసుకుంటే మనకి టమాటాలు అనేది త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి, మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. టమాటాలు ఈ మాత్రం మగ్గిన తర్వాత అంటే ఇప్పుడు చికెన్ అనేది 75% ఉడికిందండి. అప్పుడే మనం క్యాలీఫ్లవర్ వేసుకోవాలి. లేదంటే ముందే వేసారనుకోండి, ఇవి బాగా మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతాయి. తినేటప్పుడు కూడా అంత బాగుండదండి. ఇప్పుడు 3 స్పూన్లు కారం వేసుకోవాలి. నాన్ వెజ్కి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా ఏదైనా కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. గ్లాస్ సరిపోతాయండి, ఆల్రెడీ చికెన్లో వచ్చినాయి కదా, గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 7-8 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉడికించిన క్యాలీఫ్లవర్ అనేది బాగా మెత్తగా అయిపోతుంది, బాగుండదండి అలా. అందుకని తక్కువ టైంలోనే క్యాలీఫ్లవర్ ఉడికిపోతుంది కాబట్టి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసాం కదా, లాస్ట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. ఈ గరం మసాలా పొడి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునే గరం మసాలా పొడేనండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత వేసి 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంటే మనం గరం మసాలా వేసాం కదా, అదంతా కూడా చికెన్కి పట్టి చాలా బాగుంటుంది. చూడండి, మీకు 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. గుమగుమలాడుతూ మన క్యాలీఫ్లవర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్లోకే కాదండి, చపాతీలకు కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన చికెన్ క్యాలీఫ్లవర్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.